హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి అట్ల తద్ది సందర్భంగా నేను ఒక చిన్న వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటున్నానండి. నేను ప్రతి సంవత్సరం అట్ల తద్ది పూజను ఎలా చేసుకుంటానో అదే నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు అండి. తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా అట్ల తద్ది శుభాకాంక్షలు. నేనైతే తెల్లవారుజామునే లెగ్సి తలార స్నానం చేసుకుని చక్కగా వేడివేడిగా వంటనైతే చేసుకుంటానండి. ముద్దపప్పు, గోంగూర పచ్చడి, ఇలా ఏదైనా ఒక కర్రీ చేసుకుని చక్కగా నేను నెయ్యి కూడా వేసుకుని పెరుగుతో కూడా తెల్లవారుజామునే మనకి తెల్లవారక ముందే భోజనం అయితే చేసేసేయాలి. నేను 5 గంటలలోపే మొత్తం పూర్తి చేసేస్తానండి. స్నానం చేసుకొని భోజనం చేయటం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒకసారి నేను పూజ కూడా మార్నింగ్ టైంలో ఒకసారి పూజ కూడా చేసేసుకుంటాను అంతా. నేను ఇది ఈవినింగ్ పూజ చూపిస్తున్నానండి, సాయంత్రం పూజను చూపిస్తున్నాను మీకు. ఇంకా మార్నింగ్ ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదండి, ఆ ఖాళీ టైంలో ఇలా 11 రకాల ఆకుల్ని మనం తెచ్చుకోవాలండి. 11 రకాల ఆకుల్ని మనం పత్తిలాగా తీసుకొచ్చుకొని ఇలా మనం తోరణం కట్టుకోవాలండి. ఇలా వచ్చిన ముత్తైదువులకి ఇవ్వటానికి, అమ్మవారి దగ్గర పెట్టడానికి, మనం కట్టుకోవడానికి, మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా మనం తోరణాలు కట్టుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ మనం స్నానం చేసుకుని చక్కగా పూజనైతే చేసుకోవాలండి. ఇదిగోండి, నేను ముందుగా గౌరీ పూజ చేసుకున్నాను చూడండి. చక్కగా మనం తెచ్చుకున్న పత్తిరి అంతా కూడా పెట్టేసి పూజనైతే చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా కూడా ముందు గణపతి పూజ చేయాలి కదండి. నేను ఇక్కడ స్వామివారికి పూజ చేసుకుని చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతోటి పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మకు కూడా చేశానండి. సేమ్ అలాగే మొత్తం పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమతోటి గౌరమ్మకు కూడా పూజ చేసుకున్నాను నేను. ఇలా గౌరమ్మకి పూజ కూడా చేసేసుకున్న తర్వాత నేను ప్రతి సంవత్సరం కూడా ఏ పండుగ చేసినా కూడా ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకుంటానండి. చక్కగా ఇంట్లోనే అమ్మవారిని చేసుకుంటాను. ఈరోజు కూడా నేను అట్ల తద్ది సందర్భంగా ఇలా చిన్నగా అమ్మవారిని అయితే చేసుకున్నాను. ఎంత ముద్దొస్తున్నారు కదండి అమ్మవారు, చాలా అంటే చాలా బాగున్నారు. అసలు అమ్మవారి వచ్చి మా ఇంట్లో కొలువై ఉన్నారు అన్నంత ఇదిగా చాలా బాగున్నారండి. నాకైతే చాలా నచ్చింది. మీకైతే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను ఇలా ఏర్పాటు చేసుకున్న అమ్మవారికి కూడా పూజనైతే చేసేసుకున్నాను. అక్షంతలు, పూలు వేసి పూజనైతే చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి వాయనం ఇవ్వాలి కదండి. నేను అట్లు ఇంకా మేమైతే 11 అట్లుగా వాయనం ఇస్తామండి. 11 అట్లు మనం తయారు చేసుకున్న తోరం, అలాగే జాకెట్ ముక్క, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ అంతా కూడా నేను ఇట్లా అమ్మవారికి వాయనంగా కూడా ఇచ్చేసాను. అలాగే నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే స్వామి అమ్మవార్ల ఫోటోలకు కూడా చక్కగా పూలతోటి అలంకరించుకున్నాను. కుంకుమ బొట్లు పెట్టుకుని పూలు పెట్టి అలంకరించేసుకున్నాను. ఇంకా ఈ పూజ వచ్చేసి పెళ్ళి కాని వారు మంచి భర్త రావటం కోసం చేస్తారండి. అదే పెళ్ళైన వాళ్ళు మంచి భర్త దొరికినందుకు, అలాగే భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని చక్కగా పూజనైతే చేసుకుంటారు. నేను ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇట్లా పూజనైతే చేసుకుంటానండి. అట్ల తద్ది నోము రోజున నేను ఇలా అట్ల తద్ది నోము అయితే చేసేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా నేను చక్కగా పూజనైతే చేసేసుకున్నాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి కదండి, అట్లు వాయనాలు. ముత్తైదువులని పిలిచి అట్లు వాయనాలు కూడా ఇస్తానండి. నేను ప్రతి సంవత్సరం కూడా చేస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా నేను చక్కగా అయితే ఈ అట్ల తద్ది పండుగని పూర్తి చేసేసుకున్నాను. నేనైతే పూజను ఎలా చేసుకున్నాను, మీరైతే అట్ల తద్ది పూజను ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ అట్ల తద్ది కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి వారి భాషల విధంగా పిలుస్తారండి. మేమైతే తెలుగువారు చక్కగా అట్ల తద్ది అని పిలుచుకుంటాము. అలాగే ఆడవాళ్ళంతా కూడా ఈరోజు ఉయ్యాలలు ఊగి చక్కగా బాగా ఆటలు ఆడుకుంటా ఎంత బాగా ఈ నోము నోచుకుంటారో ఈ పండుగని చాలా బాగా చేసుకుంటారు తెలుగింటి ఆడపడుచులైతే. నేనైతే చాలా బాగా చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా నా పూజ అయితే చక్కగా ఇలా పూర్తయిపోయింది. చూసారు కదండి, గౌరమ్మను కూడా చక్కగా ఇట్లా పత్తిరిలో పెట్టేసి చక్కగా పసుపు, పూలు, కుంకుమ, అక్షింతలతో చక్కగా అలంకరించుకున్నాను. అలాగే నేను చేసుకున్న లక్ష్మీ అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.